అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి. అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? ప్రజల మధ్య ఉండాలనుకొని రచ్చబండకని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఉండాలి ఒక ప్రజానాయకుడు. మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది. కానీ ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడూ ప్రజల మధ్యలో లేరు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, అక్కడే బ్రతికారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమని ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇల్లులు కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మనకు మళ్ళీ